Hello people, welcome to Mr. and Mrs. Alla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ పులావ్ అండి. మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే ఎగ్ బుర్జీ, ఎగ్ పులుసు, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై అలా కాకుండా ఒకసారి ఎగ్ పులావ్ ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుండి మీరు రెగ్యులర్గా చేసుకునే డిషెస్లో దీన్ని కూడా యాడ్ చేసేసుకుంటారు. ఇది చేసుకోవడానికి చాలా సింపుల్గాను చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్లో ఏం చేయాలో తెలియనప్పుడు కూడా, లేదు కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు కూడా ఈ ఎగ్ పులావ్ అనేది ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. బాయిల్డ్ ఎగ్ తినలేను అనుకున్న వాళ్ళు కూడా ఇందులో ఈ పులావ్లో యూస్ చేసిన ఎగ్ని కూడా తినేస్తారు. ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ముందుగా నేను బాయిల్ చేసిన 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ని నాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకి పేలకుండా ఉంటాయి. ముందుగా వేసిన 1 టీ స్పూన్ ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం ముందుగా నాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి అన్ని బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసేసరికి మనకు ఉప్పు, కారం, పసుపు ఎగ్స్కి బాగా పడతాయి. అప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్లో 2 స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. మనం బిర్యానీకి యూజ్ చేసే మసాలా సరుకులన్నీ కూడా మనం ఈ ఎగ్ బిర్యానీ కోసం వాడతాము. పలావ్ సరుకులన్నీ వేసుకున్న తర్వాత ముందుగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు ఒక గిన్నెలో 1/4 కప్పు వరకు కర్డ్ వేసుకోవాలి. కర్డ్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం యూజ్ చేయడం వల్ల మనకి ఎగ్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తబడేంత వరకు కూడా కలుపుకోవాలి. అందులోనే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్ మిశ్రమం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోవాలండి, మనం కర్డ్లో కూడా వేసుకున్నాం కాబట్టి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసిలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే కనుక బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి రైస్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, నేను తీసుకుంది సోనా మసూరి రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చప్పున కొలిచి తీసుకున్నాను. మీరు కనుక బాస్మతి రైస్ యూజ్ చేస్తుంటే కనుక 1 గ్లాసు అండ్ 1 గ్లాస్లో ఒక 1/2 కప్పు తక్కువగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని కూడా స్లోగా డ్రాప్ చేసుకోవాలి వాటర్లో. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కుక్కర్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్కర్ని ప్లేస్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చి వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ వదిలేసేంత వరకు వదిలేయాలి. విజిల్ వదిలేసిన తర్వాత చూసుకుంటే మనకి ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న గుడ్లు విడిపోకుండా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక 10 మినిట్స్ వదిలేస్తే కనుక మనకి రైస్ పొడి పొడిలాడుతా అయితే కనుక వచ్చేస్తుందండి. మనం బాస్మతి రైస్ తీసుకున్నా, సోనా మసూరి రైస్ తీసుకున్నా మనకి కుక్కర్ విజిల్ తీయగానే కొంచెం చెమ్ము ఉంటుంది కాబట్టి అలా కనిపిస్తుంది, కానీ తర్వాత సెట్ అయిపోతుంది. చూసారా? ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్